రేపు జరిగే రెండో స్నాతకోత్సవానికి రెడీ అవుతోంది శాతవాహన యూనివర్సిటీ. 2008లో ఈ యూనివర్సిటీ ఏర్పాటైంది. చిన్న సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులతో ముందుంటోంది. రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలు, మెడల్స్ అందించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్ నగర శివారులోని 200 ఎకరాల స్థలంలో శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటైంది. కొత్త భవనాలు, లైబ్రరీ, హాస్టల్ భవనాలు, ఇతర వసతుల ఏర్పాట్లతో క్యాంపస్ ఇప్పుడు పరిపూర్ణంగా తయారైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే 12B గుర్తింపు కూడా రావడంతో కొన్నేళ్లుగా ఇక్కడ చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. మొదట్లో వైస్ ఛాన్సలర్లు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్ వీసీ పాలనలోనే శాతవాహన కొనసాగింది. ప్రస్తుతం వీసీగా ఉన్న ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ వచ్చాక యూనివర్సిటీలోని సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రాచీన రాజవంశం స్ఫూర్తిగా శాతవాహన పేరుతో ఏర్పాటైన యూనివర్సిటీకి అనుబంధంగా 9 యూనివర్సిటీ కాలేజీలు, 19 పీజీ విభాగాలు, 160కి పైగా అఫిలియేటెడ్ కాలేజీలున్నాయి. వీటిలో సుమారు 60,000కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా నూతన అకాడమిక్ బ్లాక్లు, డిజిటల్ లైబ్రరీ, రీసెర్చ్ ల్యాబ్స్ నిర్మాణమయ్యాయి. తెలంగాణ చరిత్ర, ప్రజా సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొత్తగా లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కూడా యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటయ్యాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో సగానికి పైగా అమ్మాయిలే ఉండడం విశేషం. మరోవైపు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పరిపాలనా భవనంతో పాటు సెమినార్ హాల్, ఆడిటోరియం పనులు పూర్తయ్యాయి. యూనివర్సిటీని రాష్ట్రంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాటు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుజాత తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా మన క్యాంపస్లో స్పోర్ట్స్ గ్రౌండ్లో 2వ స్నాతకోత్సవం జరుపుకుంటున్నది. మొట్టమొదటిసారిగా గవర్నర్ గారు ఈ ప్రాంతం ఈ యూనివర్సిటీకి రావడానికి ఆయన ఒప్పుకున్నారు. రేపటి స్నాతకోత్సవానికి దాదాపుగా 1150 మందిని మేము అంచనా వేస్తున్నాము. అందులో 161 గోల్డ్ మెడల్స్, తర్వాత 25 PhD పట్టాలు, అట్లానే దాతలు ఎవరైతే గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారో వాళ్ళు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగము, VIPs అందరూ కలిసి, విద్యార్థులు కూడా మీడియా మిత్రులతో కలిపి 1150 మంది. ఇంతటి విశిష్టత ఉన్న యూనివర్సిటీకి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రెండో స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చేశారు. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించనుండగా ముఖ్య అతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య BJ రావు హాజరవుతున్నారు. యూనివర్సిటీ పరిధిలో 161 మందికి బంగారు పతకాలు, 25 మందికి PhD పట్టాలు అందించనున్నారు. అలాగే ఇటీవల అమెరికా పర్యటన ముగించుకున్న వీసీ పలువురు NRI సహకారంతో శాతవాహన ట్రస్ట్ కోసం ప్రత్యేక కృషి చేశారు. ఈ క్రమంలో 2026లో అందించే పథకాల కోసం దాదాపు 60 లక్షల నిధులు సమకూర్చగా అందులో పలువురు గోల్డ్ మెడల్స్, యూనివర్సిటీకి కావాల్సిన కంప్యూటర్లు, డిజిటల్ పరికరాల ఏర్పాటుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. స్నాతకోత్సవ వేడుక కోసం వర్సిటీ ఆవరణలో క్రీడా మైదానంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం హై సెక్యూరిటీ మధ్యన వర్సిటీ విద్యార్థులు, అతిథులు మాత్రమే హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెడల్స్ తీసుకున్న విద్యార్థులతో పాటు మరో వ్యక్తికి ప్రవేశం ఉంటుందని వీసీ తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలను మెరుగుపరచడం వంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 161 గోల్డ్ మెడల్స్, తర్వాత 25 PhDs అవార్డు చేస్తున్నాము. సభా ప్రాంగణం చూస్తున్నారు. ఇది మెయిన్ స్టేజ్ ఉంటుంది. తర్వాత VIP గ్యాలరీ, తర్వాత పేరెంట్స్, గోల్డ్ మెడలిస్ట్, PhDs, విద్యార్థులు అందరూ పాల్గొంటారు. సో ఇప్పుడు పిల్లలు గోల్డ్ మెడల్స్ గవర్నర్ చేతుల మీద అందుకుంటారు కాబట్టి వాళ్ళకు స్ఫూర్తి వస్తుంది. అరే మనం కూడా గోల్డ్ మెడల్ సాధించాలి, మనం కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాలి అనేసి దానికోసం ఈ గోల్డ్ మెడల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం. స్నాతకోత్సవం అంటే విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లకు ఓ పండుగ లాంటిది. అలాంటి వేడుకను అంగరంగ వైభవంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు కూడా శాతవాహన యూనివర్సిటీలో చదువుకోవడం గర్వంగా ఉందంటున్నారు. యూనివర్సిటీకి రెగ్యులర్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమిస్తే బాగుంటుందంటున్నారు స్టూడెంట్స్.
నేను 2016 to 18 బ్యాచ్లో సోషాలజీలో నాకు 2 గోల్డ్ మెడల్ వచ్చాయి. ఒకటేమో సోషాలజీలో హైయెస్ట్ మార్క్స్ స్కోరర్గా నిలిచి 1 గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంకోటేమో స్పెషలైజేషన్ రూరల్ సోషాలజీ గ్రామీణ సమయ శాస్త్రంలో హైయెస్ట్ స్కోరర్గా నిలిచి నాకు ఇంకో గోల్డ్ మెడల్ వచ్చింది. కనీసం రోడ్డు సౌకర్యం లేని ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈ శాతవాహన యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. అదేవిధంగా పీజీలో మంచి మార్కులు రావడం ద్వారా 2 గోల్డ్ మెడల్స్ కూడా నాకు ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మరి మాకు అక్కడ ఉండే ప్రొఫెసర్స్ కూడా చాలా చక్కని విద్యను బోధించడం. ముఖ్యంగా ఎందుకు ఇస్తారు ఈ స్నాతకోత్సవంలో ఈ యొక్క గోల్డ్ మెడల్స్ కావచ్చు, ఈ యొక్క డిగ్రీ పట్టాలు కావచ్చు, అంటే వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు దక్కిన అరుదైనటువంటి గౌరవంగా తీసుకొని మాత్రమే వాళ్ళకు ఇలా ఆ పట్టాలు అందిస్తున్నారు. విద్యార్థులు పక్కా ఈ గోల్డ్ మెడల్ తీసుకోవడం ద్వారా వాళ్ళకు రాబోయే రోజులలో ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా సంస్థ స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒక గోల్డ్ మెడల్ కాబట్టి నేను ఖచ్చితంగా ఉద్యోగం చేయాలనే ఒక కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉంటుంది. కాబట్టి చాలామంది విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. చదువుకోవడం ద్వారా వాళ్ళకు ఈ యొక్క బంగారు పథకాలు, ఈ పసిడి పథకాలు అందించడం జరుగుతుంది. శుక్రవారం ఉదయం నేరుగా యూనివర్సిటీకి చేరుకుంటారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. షెడ్యూల్ ప్రకారం యూనివర్సిటీ స్నాతకోత్సవం తర్వాత కలెక్టరేట్లో అధికారులతో సమావేశం కానున్నారు గవర్నర్.